ఒకసారి తిని ఉందాం ఎట్లుండవు. చూస్తుంటే నాకు అల్లం వేసుకుంటే సరేనా? మీరు ఇట్లా సేమ్ ట్రిక్స్ చెప్పినా ఇప్పుడు ఎట్లయితే అనుకున్నాను సేమ్ అట్లానే అనుకోని ఖతర్నాక్ ఉండకపోతే మస్తు ఉంటుంది. సరేనా? హాయ్ గైస్, వెల్కమ్ టు యూనిక్ షూస్ ఐ బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో తెలియకుండా ఎగ్స్ అనుకుంటున్నా అన్నమాట. మమ్మీ స్కూల్కి వెళ్ళిపోయింది, అందుకే తెలియకుండా ఎగ్స్ అనుకుంటున్నా. ఒకవేళ దొరికింది అనుకో నా ఈ చింతపండు చేస్తాం మా అమ్మకి. సరే తీసుకొద్దాం షాప్కి తీసుకొచ్చినాక మళ్ళీ వీడియో పెడదాం. ఓకేనా? చలో బాయ్. ఇప్పుడు మన షాప్కి ఎగ్స్ తెచ్చుకున్నాం అన్నమాట. 4 ఎగ్స్ తెచ్చుకున్నాం షాప్కి. 4 ఎగ్స్ తెచ్చుకొని మిక్స్ ఏం చేయాలన్నమాట. ఒక గ్లాస్లా ఈ గ్లాస్ తీసుకొని ఇలా కొట్టి పోయాలి. తొందర ఇలా కొట్టాలి, తొందర అనుకుంటా. ఎట్లా వెళ్ళిపోవాలి ఇట్లా స్మూత్ వెళ్ళిపోవాలి, ఇట్లా స్మూత్ వెళ్ళిపోవాలన్నమాట. సరేనా? అంటే ఇట్లానే మొత్తం మిక్స్ అని తీసుకొని గ్లాస్లో కొట్టి పోయాలి. స్మూత్గా వెళ్ళిపోతున్నాయి. స్మూత్గా వెళ్ళిపోతున్నాయి. 4 ఎగ్స్ తెచ్చుకున్నా. తొందర చేస్తే మనకంత మంచిది. ఒకవేళ మా అమ్మ వచ్చింది ఒక ఇప్పుడు ఈ పంత చింతపండు తెలుసు కదా. సరేనా? ఇప్పుడు ఏం చేయాలి? కొట్టు వేసిన తర్వాత ఉప్పు వేయాలి, కారం వేయాలి. ఉప్పు వేసుకుంటున్నా. స్పూన్తోనే వేయాలి, చేతితోనే వేయాలి ఉప్పు ఎప్పుడైనా. సరేనా? కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసేసిన కారం ఎక్కడ మా ఇంట్లో మమ్మీ కారం ఎక్కడ యాక్చువల్గా దొరికింది. కారం దొరికేసేసింది. కారం కూడా చేతితోనే స్పూన్తోనే చెప్తున్నా గైస్. కారం వేసేసిన. ఇప్పుడు ఏం చేయాలి? అల్లం ఎక్కడ ఉంది? దొరికేసింది అల్లం కూడా గైస్. అల్లం దొరికేసింది. మా ఇంట్లో జస్ట్ మిస్గా మొత్తం పడేది తెలుసా. ఎగ్స్ చేసిందంతా ఫ్లాప్ అయ్యేది. అల్లం పడ్డది, ఇంకొంచెం వేయాలి. కింద పడ్డది అల్లం. అల్లం వేసేసిన. ఇష్టం ఉందో అల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? స్పూన్తో కలుపుతారు అనుకుంటారు. కాదు, చాక్. మా ఇంట్లో స్పూన్ లేదు కాబట్టి చాక్తో కలుపుతాం. ఎట్లా కలపాలి? స్పీడ్ అయిపోయింది గాయస్. కింద 2 నిమిషాలు ఒకటొచ్చు. ఇప్పుడు ఎగ్స్ తెలుసా? ఎగ్స్ రాకపోతే నా దగ్గర రాదు, చెప్తే ఎట్లా నేర్చుకోవాలి. లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి చెప్తాను గాయస్. ఇప్పుడు ఏం చేయాలి? నూనె వేయాలి, స్టవ్ అంటే పెట్టాలి. మంచిగా ఇట్లా కలుపుకున్నాక మంచిగా కలుపుకోవాలి గాయస్. కలుపుకున్నాక స్టవ్ అంటు పెట్టాలి. చెప్పినా అది ఎట్లా స్టవ్ అంటు పెట్టడం మా ఇంట్లో. ఫస్ట్ దీన్ని సైడ్కి జరుపుకోవాలి, లేకపోతే పడిపోతుంది. ఇది ఆన్ చేసిన తొందర. అరే మళ్ళీ గ్యాస్ లీకేజ్. తొందర ఓ మై గాడ్. అంటు పెట్టినాం, స్టవ్ అంటు పెట్టినా అన్నమాట. స్టవ్ అంటు పెట్టిన తర్వాత నూనె పోయాలి. నూనె ఎంత ఫ్రెష్ ఉంది చూసిర్రా. నూనె పోసేయాలి. దిల్లా ముకుట్లా ఎంత 2 స్పూన్లు పోద్దాం. నూనె పోసి అబ్బో చిత్తుతుంది. వేడైపోయింది అనమాట. ఇది 2 స్పూన్లు పోయాలి. 2 స్పూన్లు పోసిన తర్వాత చిట్టుతుంది. చిట్టుతుంది. అమ్మో చిట్టుతుంది. అంటే ఇది వేడైపోయింది. నూనె వేడైపోయినాక ఇది ఉండదు ఎగ్స్ తీసుకొని దిల్లేసేయాలి. ఇస్తారేనా ఉండదు.
అమ్మా గాయస్ మొత్తం చాలా ఉంది గాయస్. వేసినాం తొందరగా రాని అది గాయస్ వేసేసినాం అనమాట గాయస్. ఎట్లా వచ్చింది రౌండ్ షేప్ వచ్చింది గాయస్. ఇదంతా చెత్త అంతా క్లీన్ చేయాలి. దొరికితే నన్ను ఊరంతా ఉరికిస్తుంది మా అమ్మ. ఉంది ఇట్లా ఇట్లా అనాలి. అగ్గో మై గాడ్ దెబ్బ ఇప్పుడు మంచిగా ఉంటుంది. మా అమ్మ వచ్చిన తర్వాత బండకి ఉత్తుకొని కొడుతుంది. బట్టలు ఎత్తి ఉత్తుతారు. తెలుసు ఇండియన్ పేరెంట్స్ ఎట్లుంటారు కానీ, అది కూడా తెలంగాణ పేరెంట్స్ తెలుసు కదా ఎట్లుంటారు. ఇక చేలో అవుతుందా అనమాట, రెడీ అవుతుందా అనమాట. కొంచెం స్టవ్ కొంచెం చిన్న పెట్టుకోవాలి. చిన్న పెట్టేసేసిన ఇప్పుడు చెత్త అంతా క్లీన్ చేయాలి. చెత్త క్లీన్ చేయకపోయినా అనుకో నన్ను కొడుతుంది అమ్మ, ఉరెత్తుంది ఇంటికి. ఎగ్స్ తయారవుతుంది. ఇట్లనే సింపుల్ ఎగ్స్ తయారు చేసుకున్నావు. ఎందుకు అంత కష్టం? కావాలండి నా దగ్గర రారు, నేర్పుతాను నేను. సరేనా? చూడాలి ఎట్లున్నావు ఎగ్స్. నేను చేసిన ఫస్ట్ టైంలో, ఎప్పుడు వేయలే, ఫస్ట్ టైం చేసిన, సక్సెస్ అయినా. ఇదంతా ఎట్లా వేయాలి చూడు చెప్పన్న. ఒకసారి మమ్మీ వేయడంగా చూసిన, నేర్చుకున్నాక అంతే. చూసుకొని నేర్చుకోవచ్చు గాయస్. దానిలో ఏముంది ఎగ్స్ తయారు, మళ్ళా ఏం లేదు ఇలా ఎగ్స్లా ఇట్లా వేసి ఇట్లా ఇట్లా అని చెప్తే అయిపోయా, ఎగ్స్ అంతా రెడీ అయినట్టే. సరేనా? ఇప్పుడు ఏం చేయాలన్నమాట, ఇప్పుడు రివర్స్ చేయాలి ఈ గంటతోని. ఈ గంటతోని ఎగ్స్ ఉల్టా పల్టా వేయాలి. రివర్స్ మొత్తం చేసి వేసేయాలి రివర్స్. ఏంది మళ్ళీ ఎగ్స్ ఇరిగిపోతే ఏంటి లోపల ఇంకా రౌండ్గా. అబ్బాబ్బాబ్బా తింటే ఇక స్వర్గమే. ఇక స్వర్గం కూడా. ఇక నేను ఫస్ట్ టైం అనుకున్నా తెలుసా, ఇట్లా ఎంత మంచిగా వచ్చింది నాకు కూడా లేదు. ఫస్ట్ టైం అనుకుంటున్నా నేను. చలో మన ఎగ్జామ్ కూడా అయితే అయిపోయింది అనమాట. ఒకసారి ప్లేట్లో వేసి పెడదాం ఎట్లుంటుందో. ఫస్ట్ ఇది అంతా క్లీన్ చేసిన తర్వాత పెడదాం. సరేనా? చేయాలి. 5 minutes later. ఇలా ప్లేట్లు వేసేద్దాం అనమాట. ఎగ్స్, ఇది ఈ ఎగ్ ప్లేట్లు వేసేద్దాం. చూడండి గాయస్ ఎట్లుందో, స్మూత్ ఉందా అనమాట. ప్లేట్లు వేసేయాలి. ఓహో మాడిపోయింది అనుకుంటా గైస్. మాడిపోయిందా? మీరు కామెంట్ చేయరు మాడిపోయిందో లేకపోతే మంచిగా అయింది. ఫస్ట్ టైం అనమాట వేసిన నేను ఇట్లా. మాడిపోయిందా? మాడిపోలేదు అనుకుంటా, నాకు అట్లనే అనిపిస్తుంది మాడిపోయింది. మీరైతే కామెంట్ చేయరు గైస్. సరేనా? చలో ఫస్ట్ ప్లేట్లు అయితే వేసినాం. ఇప్పుడు ఏం చేద్దాం, డైరెక్ట్ మన స్టూడియో దగ్గరికి పోయి, కంప్యూటర్ దగ్గరికి పోయి అక్కడే వీడియో ఆన్ చేద్దాం. సరేనా గైస్? 1 minute 37 seconds later. గాయస్ స్టూడియోకి స్టార్ట్ చేసిన అనమాట. ఇప్పుడు స్టూడియోలో మీకు ఎట్లుందో టేస్ట్ చెప్తాను నీకు, నేను అనుకునేది. సరేనా గాయస్? ఒకసారి తిని చూద్దాం ఎట్లుండో. అక్కడ నాకుంది గాయస్, అల్లం వేసుకుంటే. సరేనా? మీరు తింటాను సేమ్ ట్రిక్స్ చెప్పినా ఇప్పుడు వేసినట్టు అనుకున్నాను. సేమ్ అట్లానే అనుకోరి. ఖతర్నాక్ ఉండకపోతే మస్తు ఉంటుంది అది. సరేనా? మీరు కూడా అట్లానే అనుకోరు. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకుండా. సరే బెల్ ఐకాన్ కూడా వద్దు ఇట్లా. సరే పక్కన ఉంటుంది. సరే ఓకేనా? చలో బాయ్.